ఈ మూవీలో జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ మూవీలో జరిగినంత ఈజీగా రియల్ లైఫ్లో జరగలేదంట. యాక్చువల్గా సుభాష్ని రెస్క్యూ చేయడానికి పుల్లీ సిస్టమ్ని యూజ్ చేస్తారు కదా, కానీ రియల్ లైఫ్లో ఆ పుల్లీ సిస్టమ్ అనేది ఆ టైంకి ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర లేదంట. సో వాళ్ళకి వేరే దారి లేక డైరెక్ట్గానే ఆ తాడ్ని దించాల్సి వచ్చిందంట. జస్ట్ ఇమాజిన్, పుల్లి ఉన్నప్పుడే తనని రెస్క్యూ చేయడానికి వీళ్ళకి అంత కష్టపడాల్సి వచ్చింది. కానీ రియల్ లైఫ్లో వీళ్ళకి డైరెక్ట్గా రోప్ని యూజ్ చేయడానికి వీళ్ళు ఇంకెంత కష్టపడి ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ గునా కేవ్స్కి ఆ పేరు రావడానికంటే ముందు డెవిల్స్ కిచెన్ అని పేరు ఉండేది. అండ్ దానికి రీజన్ ఆ లోయలో పడిన ఎవరి యొక్క ఎముకలు కూడా కనీసం దొరకలేదని అందరికీ తెలుసు. దీన్ని మూవీలో కూడా చెప్పారు. కానీ డెవిల్స్ కిచెన్ అని దీనికి ఆ నేమ్ రావడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. కమల్ హాసన్ గారు ఒక ఇంటర్వ్యూలో ఆ లోయల్లో నుండి స్మోక్ వస్తుంది అని చెప్పారు. ఎలా అంటే అచ్చం ఆ లోయకి కిందన ఏదో ఒక సాతాన్ లేదా ఒక డెవిల్ అనేది కిందన కిచెన్లో వండుతుంటే దాని యొక్క పొగలు అనేది బయటకు వస్తున్నట్లు. Have you seen why it was called the Devil's Kitchen? Seen the We have seen it, but we could never capture it because it will come in puffs. నెక్స్ట్ ఈ మూవీలో ఉన్న ట్రిప్ అంతా కూడా ఒక రోజులో జరుగుతుంది. అండ్ టైం లైన్ కూడా డైరెక్టర్ గారు చాలా యాక్యురేట్గా మెయింటైన్ చేశారు. సుభాష్ ఇక్కడ 12:30 PM ఆ టైంకి కిందన పడిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి 2 PM అవుతుంది. అందుకే అక్కడ లంచ్ చేస్తూ ఉంటారు. పోలీస్ స్టేషన్లో పోలీస్ ఇంకా కేవ్స్ దగ్గర ఉన్న గార్డ్ కూడా. ఆ తర్వాత విషయం పెద్దదయ్యి ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చే టైంకి 5:30 PM అలా అవుతుంది. అందుకే ట్రక్ వచ్చేటప్పటికి 5:30 అయినా సరే కొంచెం డిమ్గా లైట్ అనేది ఉంటుంది. కానీ కుట్టన్ దిగే టైంకి చీకటి పడిపోతుంది. తర్వాత సుభాష్ని బయటికి తీసే టైంకి పూర్తిగా చీకటి పడిపోతుంది. అండ్ సోర్సెస్ ప్రకారం ఇక్కడ అరౌండ్ 7:30 PM అలా అవుతుంది. సుభాష్ ఆ లోయలో పడడానికంటే ముందు దేవుని పైన తనకి అస్సలు నమ్మకం అనేది లేదు. ఈ ఇన్సిడెంట్ తనని పూర్తిగా చేంజ్ చేసేస్తుంది. అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత తను దేవుని నమ్మటం స్టార్ట్ చేస్తాడు కూడా. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఈ సీన్ అనేది ఉంటుంది. కుట్టన్ సుభాష్ని ట్రిప్ కోసం తీసుకురావడానికి వచ్చినప్పుడు తన ఇంట్లో ఒక బుక్ అనేది ఉంటుంది. అది మలయాళం బుక్. దాన్ని ట్రాన్స్లేట్ చేసి చూస్తే రిలీజియన్ అండ్ మ్యాన్ అని వస్తుంది. అండ్ డైరెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని బేస్ చేసుకుని ఈ సీన్ అంతటిని తీసామని చెప్పారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత సుభాష్కి అదొక రీబర్త్ లాగా అనిపిస్తుంది. ఎలా అయితే ఒక చైల్డ్ అమ్మ కడుపులో నుండి బయటకు వచ్చినప్పుడు తన ఒంటిపైన బట్టలు లేకుండా రక్తంతో వస్తాడో అలానే తనని బయటికి తీస్తారు కూడా. మూవీలో కాబట్టి తన ఒంటిపైన బట్టలు ఉన్నాయి, కానీ రియల్ ఇన్సిడెంట్లో తన పైన ఒక్క బట్ట కూడా లేదంట. అండ్ అమ్మ కడుపులో నుండి బయటకు వస్తున్నప్పుడు పేగ్ అనేది ఉంటుంది కదా, అదే విధంగా ఇక్కడ సుభాష్కి నడుముకి బెల్ట్ కట్టి దాని చివరన ఒక రోప్ కట్టి సేమ్ పేగ్ లాగానే ఉంటుందంట. అండ్ ఈ ఇన్సిడెంట్ని ఇంత బాగా రిప్రజెంట్ చేస్తారు, ఇంత ఇమాజిన్ చేసుకుంటారు అని అస్సలు ఎవరు కూడా అనుకోరు కూడా. తర్వాత సుభాష్ ఇక్కడ రూల్స్ని ఫాలో అవ్వకపోవడం వల్లనే లోయలో పడిపోయాడని మనందరికీ బాగా తెలుసు. బట్ ఈ మూవీ మొత్తంలో కూడా మంజుమల్ బాయ్స్ రూల్స్ని బ్రేక్ చేస్తూనే వచ్చారు. మనందరికీ తెలిసిందే, ఇక్కడ క్రాస్ అవ్వకూడదు అని బోర్డు ఉన్నా సరే పట్టించుకోకుండా వాళ్ళు ఆ ఫెన్స్ని దాటి వెళ్ళి లోయలో పడ్డారు. అంతకంటే ముందు ఫొటోస్ తీయకూడదు అని ఇక్కడ బోర్డు ఉన్నా సరే ఫొటోస్ని తీసుకున్నారు. ప్లాంట్స్ని టచ్ చేయకూడదు అన్నా సరే కుట్టన్ ప్లాంట్ని టచ్ చేస్తూ ఉంటాడు. ఇంకా చేతనైతే ఏకంగా ఒక ఫ్లవర్నే కట్ చేస్తాడు కూడా. ఈ మూవీ అంతా ఒక పార్ట్ అయితే దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్. ఈ మూవీకి యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ని తయారు చేయడానికి కోసం మూవీ టీం అంతా కలిపి ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ ని డిజైన్ చేశారంట. అది నియర్లీ ఇలా ఉంటుంది. ఈ అప్రహెన్షన్ ఇన్స్ట్రుమెంట్ సహాయంతో అన్సెట్లింగ్, హర్రర్ ఇంకా డిస్టర్బింగ్ సౌండ్స్ లాంటివి కొన్ని తయారు చేయొచ్చు. అదే క్రియేట్ చేయొచ్చు. అండ్ ఈ పర్పస్ కోసమే వీళ్ళు దీన్ని డిజైన్ చేశారంట కూడా. లైక్ ఒక చెట్టు యొక్క వేర్లును బయటికి వస్తున్నప్పుడు సౌండ్ వస్తే ఎలా ఉంటుందని ఇమాజిన్ చేసుకుని ఒక సౌండ్ ని డిజైన్ చేశారంట. తర్వాత సుభాష్ లోయలో పడిపోయినప్పుడు ఆకలితో ఉన్న ఒక డెవిల్ కి ఆకలి తీరిన తర్వాత తను బర్పింగ్ చేస్తే అంటే తేన్పు చేస్తే ఆ సౌండ్ ఎలా వస్తుంది అని ఊహించుకొని సౌండ్ ని క్రియేట్ చేశారంట. అసలు ఒక పర్సన్ ఇంతలా ఎలా ఊహించగలడు? నిజంగా వాళ్ళ డెడికేషన్ కి ఇంకా హార్డ్ వర్క్ ఇంకా చిన్న చిన్న డీటెయిల్స్ ని కూడా వదలకుండా జాగ్రత్తలు తీసుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చు. నార్మల్ గా ఈ మూవీని చూసినప్పుడు కేవలం లెక్క వల్లనే ఈ మూవీ ఇంత రికగ్నిషన్ వచ్చింది అని అనుకుంటారు. కానీ దీని వెనక ఇంత హార్డ్ వర్క్ పెట్టారని తెలిస్తే దీనికి రికగ్నిషన్ రావడంలో తప్పే లేదురా అని అనుకుంటారు. మూవీలో వీళ్ళు గునా కేవ్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కోతి యొక్క పుర్రెలు దొరుకుతాయి కదా, అది ఏదో ర్యాండమ్ షాట్ కాదు. యాక్చువల్ గా మూవీ డైరెక్టర్ గునా కేవ్స్ ని టెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్టర్ కే ఈ స్కల్స్ అనేవి దొరికాయంట. The skull of the monkey. Actually, I got it when I went into Guna Cave for the first time. అదే విధంగా గునా మూవీ షూటింగ్ టైంలో కూడా కమల్ హాసన్ గారికి
కొన్ని కోతి యొక్క పుర్రెలు దొరికాయంట. ఇంకా ఆ పుర్రెల్నే 2000లో రిలీజ్ అయిన హే రామ్ అనే మూవీలో తను యూజ్ చేశారంట. I still have the monkey skull. ഹേറാം കണ്ടോ? അതിൽ വരുന്ന ആ 3 monkey skull is from Guna Cave. కుట్టన్ సుభాష్ ని బయటికి తీసుకొస్తున్నప్పుడు సడన్ గా మధ్యలో ఆ రోప్ అనేది ఆగిపోతుంది. అది ఎందుకని ఎవరికి అర్థం కాదు. అప్పుడు అభిలాష్ అందరికీ లూజ్ అండ్ పుల్ టెక్నిక్ ని యూజ్ చేయమని చెప్తాడు. అండ్ ఈ టెక్నిక్ ని మూవీ స్టార్టింగ్ లోనే మనకి ఫోర్స్ యాడ్ చేయడానికి డైరెక్టర్ గారు ట్రై చేశారు. పెళ్లిలో టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నప్పుడు అపోనెంట్ టీం వాళ్ళు గెలవడానికి ఈ టెక్నిక్ నే వాళ్ళు యూజ్ చేస్తారు. అందువల్లనే వాళ్ళు గెలుస్తారు. అండ్ ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, పెళ్లి టైంలో ఒక టీమ్ తో ఆడి వీళ్ళు ఓడిపోతారు కదా, ఆ గెలిచిన టీం వాళ్ళు ఇంకెవరో కాదు, ఒరిజినల్ మంజుమల్ బాయ్స్. ఎస్, వీళ్ళే ఆ ఒరిజినల్ మంజుమల్ బాయ్స్. స్టార్టింగ్ లో ఒరిజినల్ మంజుమల్ బాయ్స్ ఈ లూజ్ అండ్ పుల్ టెక్నిక్ ని యూజ్ చేసి గెలిస్తే, మూవీ ఎండింగ్ లో ఈ మూవీ మంజుమల్ బాయ్స్ ఈ టెక్నిక్ ని యూజ్ చేసి ఫ్రెండ్షిప్ ని, లైఫ్ ని, ఇంకా ఎఫెక్షన్ అండ్ లవ్ ని గెలుస్తారు. అండ్ ఫైనల్ గా ఈ మూవీలో జరిగినట్లు ఒరిజినల్ మంజుమల్ బాయ్స్ యొక్క ట్రిప్ అనేది ప్రశాంతంగా అవ్వలేదు. ఒరిజినల్ గా వీళ్ళు వెళ్లే టైం కి వాళ్ళ దగ్గర ఉన్న మనీ మొత్తాన్ని కూడా పోలీసులు తీసుకున్నారు. కేవలం వీళ్ళకి ఇంటికి వెళ్ళడానికి ఎంత మనీ అయితే అవసరమో అంతే మనీని మాత్రమే ఇచ్చారు. ఇంకా వీళ్ళు ఇంటికి వెళ్లే టైంకి డ్రైవర్ బాగా అలసిపోవటం వలన కేరళ బార్డర్ దగ్గర వీళ్ళకి యాక్సిడెంట్ కూడా అయిందంట. కానీ ఇవే మూవీలో చూపించలేదు. దానికి రీజన్ సుభాష్ ని రెస్క్యూ చేసే తర్వాత ఆఫ్టర్ యాక్సిడెంట్ తన లైఫ్ ఎలా ఉంటుంది అని కూడా చూపించాలి. వాటితో పాటు ఈ కష్టాల్ని కూడా చూపిస్తే మూవీ అంతా కూడా ఏదో ఒక పెద్ద స్ట్రెచ్ అయిపోతుంది అని చెప్పి ఈ సీన్స్ అన్నిటిని పీకేశారంట. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియోలో మాక్సిమం ఎవరు చెప్పని డీటెయిల్స్ ని మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.